బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 డిసెంబర్ 12న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రాకతో పలు చిత్రాల రిలీజ్ తేదీలు మారాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ బ్లాక్ బాస్టర్ సక్సెస్ అయిన నేపథ్యంలో దాని సీక్వెల్ అఖండ 2 పై అందరి కళ్ళు ఉన్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ రాకతో పలు తెలుగు చిత్రాల రిలీజ్ తేదీలు మార్చబడ్డాయి. మౌగ్లీ డిసెంబర్ 13కి, ఈషా డిసెంబర్ 25కి షిఫ్ట్ అయ్యాయి. అలాగే సైక్ సిద్ధార్థ జనవరి 1వ తేదీకి వాయిదా పడింది. కానీ తమిళ డబ్బింగ్ చిత్రం అన్నగారు వస్తారు మాత్రం డిసెంబర్ 12నే రిలీజ్ అవుతుంది. దీంతో అఖండ 2 భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉండటంతో మిగతా చిత్రాల టీంలు ఇలా జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోంది. టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ హెబ్బా పటేల్ మళ్లీ సందడి చేయడానికి సిద్ధమవుతోంది. కెరియర్లో నిలకడ లేకపోయినా గ్లామర్ను ఆయువు పట్టిగా చేసుకుని 2 అడల్ట్ కంటెంట్ చిత్రాలతో వస్తోంది. ఈ నెలలోనే 2 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. దీని గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. కుమారి 21F తర్వాత హెబ్బా పటేల్ కెరియర్ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. టైర్ 1 హీరోలతో అవకాశాలు రాకపోయినా గ్లామర్ రోల్స్ కు మాత్రం వెనుకాడటం లేదు. ఓదెల రైల్వే స్టేషన్, ఓదెల 2 వంటి చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఇప్పుడు మళ్లీ పాత గ్లామర్ అవతారం ఎత్తుతోంది. అడల్ట్ కంటెంట్ మూవీ మారియోతో డిసెంబర్ 19న థియేటర్లలో దిగుతోంది. డిసెంబర్ 25న హారర్ థ్రిల్లర్ ఈషా రిలీజ్ కానుంది. 24 కిసెస్ తర్వాత మళ్లీ త్రిగుణ్తో జోడీ కడుతోంది. అఖిల్ రాజ్, సిరి హనుమంతు మరో జంటగా నటిస్తున్నారు. శ్రీనివాస్ మన్నే దర్శకత్వంలో బన్నీవాస్, వంశీ నందిపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది. ఇలా అప్కమింగ్ హీరోలతోనే కొనసాగుతున్న హెబ్బా కెరియర్ కు ఈ 2 సినిమాలు టర్నింగ్ పాయింట్ అవుతాయేమో చూడాలి. సూపర్ స్టార్ రజనీకాంత్ 75వ పుట్టినరోజు ఈసారి అద్భుతంగా జరుపుకోబోతున్నారు. నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన క్లాసిక్ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. జైలర్ 2, తలైవా 173 అప్డేట్స్ కూడా రాబోతున్నాయి. దీని గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. డిసెంబర్ 12న 75 ఏళ్లు నిండనున్న సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఈ జన్మదినం చాలా ప్రత్యేకం. నటుడిగా 5 దశాబ్దాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా ఆయన క్లాసిక్ సినిమాలను అత్యాధునిక టెక్నాలజీతో రిలీజ్ చేస్తున్నారు. అన్నామలై, పడయప్ప వంటి హిట్ సినిమాలు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక మలేషియాలో తలైవా అభిమానుల కోసం ప్రత్యేక స్క్రీనింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ బర్త్డే సందర్భంగా జైలర్ 2 నుండి ఆసక్తికర అప్డేట్, కమల్ హాసన్ నిర్మాణంలో రానున్న తలైవా 173కి సంబంధించిన ప్రకటనలు కూడా రావచ్చని సమాచారం.